శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 17, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, వినాశీ శరీరాలను ప్రేమించక అవినాశీ తండ్రిని ప్రేమిస్తే ఏడవడం నుండి విడుదలైపోతారు. ప్రశ్న: అధార్మికమైన అనగా అసత్యమైన ప్రేమ అంటే ఏమిటి? దాని పరిణామం ఎలా ఉంటుంది? జవాబు: వినాశీ శరీరాలపై మోహం ఉంచుకోవడం అధార్మికమైన అనగా అసత్యమైన ప్రేమ. వినాశీ వస్తువులపై మోహం ఉంచుకున్న వారు విలపిస్తూ ఏడుస్తూ ఉంటారు. దేహాభిమానం వలన ఏడుపు వస్తుంది. సత్యయుగంలో అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. అందువలన ఏడ్చే విషయమే ఉండదు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అవినాశీ తండ్రి యొక్క అవినాశీ పిల్లలకిప్పుడు శిక్షణ లభిస్తుంది. దేహీ అభిమానులుగా అయితే ఏడ్చుట నుండి విడుదలైపోతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: మీ స్మృతికి ప్రతి అడుగులో పదమాల సంపాదన ఉంది, అనగా లెక్కలేనంత కోటాను కోట్ల సంపాదన ఉంది. దీని ద్వారానే అమర పదవిని ప్రాప్తి చేసుకోవాలి. తండ్రి ద్వారా లభించిన అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేయాలి. సెకండ్ పాయింట్: ఆత్మాభిమానులుగా అయ్యి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి. శరీరాలపై గల మోహమును తొలగించి సదా హర్షితంగా ఉండాలి. మోహజీతులుగా అవ్వాలి. వరదానము: ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావించి సదా ఆత్మిక ఆనందంలో ఉండే విశేష ఆత్మభవ. వివరణ: సంగమ యుగం ఆత్మిక ఆనందంలో ఉండే యుగం. అందువలన ప్రతి ఘడియ ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండండి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి లేక పరీక్షలో తికమక పడరాదు. ఎందుకంటే ఇది అకాల మృత్యువులు జరిగే సమయం. కొంచెం సమయమైనా ఆనందానికి బదులు వ్యాకుల పడితే అదే సమయంలో అంతిమ ఘడియ వస్తే అంతిమతి సోగతి ఎలా ఉంటుంది? అందువలన ఎవర్ రెడీ యొక్క పాఠాన్ని చదివించడం జరుగుతుంది. ఒక్క సెకండ్ యొక్క మోసం చేసేదిగా అవ్వగలదు. ఒక్క సెకండ్ కూడా మోసం చేసేదిగా అవ్వగలదు. అందువలన స్వయాన్ని విశేషాత్మగా భావించి ప్రతి సంకల్పం, మాట, కర్మ చేయండి. సదా ఆత్మిక ఆనందంలో ఉండండి. స్లోగన్: అచంచలంగా అవ్వాలంటే వ్యర్థము మరియు అశుభాన్ని సమాప్తం చేయండి. అచంచలంగా అవ్వాలంటే వ్యర్థాన్ని మరియు అశుభాన్ని సమాప్తం చేయండి. అచ్చా, ఓం శాంతి.